పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. మరి నూతనంగా ఈరోజు మన మధ్యలో అన్నయ్య వచ్చాడు. మరి చాలామందికి నూతనంగా కనబడుతూ ఉన్నారు. వారందరినీ ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభు సందులో ప్రభును మహిమ పరుద్దాం. దేవుని నామానికి స్తోత్రం. ఇది దేవుని సంఘం, మాది కాదు. ఎవరి సంఘము? దేవుని సంఘం. మనమందరం దేవుని పిల్లలం. సో దయచేసి ఎప్పటి వరకైనా ఏ రోజైనా ఏ సమయమైనా ఇక్కడికి రావచ్చు, ఆరాధన చేయొచ్చు. ఇది మన కుటుంబం. దేవునికి మహిమ కలుగునుగాక. రైట్, వాక్యంలోకి వెళ్దాం బిడ్డలారా. నేటి వాక్య ధ్యానములో మన సారాంశము, రాత్రి నేను కొన్ని మాటలు చెప్పాను. ఏం చెప్పానంటే, శిష్యరికంగా ఉండాలంటే, మనం పరిచారకంలో ఉండాలంటే వారికి ఎలాంటి శ్రమలు, ఎలాంటి బాధలు, నిందలు, హింసలు కలుగుతాయో, అనుకూలమైన పరిస్థితులు ఉండవు. సో ప్రతి విషయంలో మనం జాగ్రత్తగా అవన్నీ భరించుకుంటూ ముందుకు సాగినట్లయితే దేవుడు మనకిచ్చే 7 ఆశీర్వాదాలు ఉన్నాయని మీకు చెప్పాను. ఆ 7 ఆశీర్వాదాల పేర్లు కూడా చెప్పాను. అయితే ఆ 7 ఆశీర్వాదాలు ఏంటి, వాటి వెనుకల ఉన్న సారాంశం ఏంటిదో ఈ పూట మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయము 5వ వచనం చదువుతారా ఒకసారి? ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము. ఒక నిమిషం బంగారు తల్లి, అందరు తెరవండి ఒకసారి. పరిశుద్ధమున్న గ్రంథాలు ఉన్నవాళ్ళు 29వ అధ్యాయము 5వ వచనం అందరు చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు చదువునానా. నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మల్ని అరణ్యంలో నడిపించి తిని, మీ బట్టలు ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్ళకు తగిలిపోలేదు. బిడలరా చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం అందరం కూడా. మహోన్నతుడా, మహాగణుడ, పరిశుద్ధుడా, వాక్యము నీది నాయన. వివరించడానికి శక్తి, సామర్థ్యత, జ్ఞానము లేదు. నన్ను మరుగు చేయండి, నా నోటి నుంచి మీ మాట వచ్చునుగాక. ప్రభా, వినగలిగిన చెవులు, గ్రహించే హృదయం ప్రతి ఆత్మకు దయచే. ప్రతి డిస్టర్బెన్స్ను, ప్రతి చీకటిని ఈ స్థలం నుంచి పారదోలుతూ ఉన్నాం. మీరే అధ్యక్షత వహించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇటు చూడండి ఒకసారి, హల్లెలూయా. ఫోను కాదు, నన్ను చూడండి, హల్లెలూయా. బిడ్డలారా, ఈరోజు మనం చెప్పుకోపోయే సారాంశం ఏంటంటే వస్త్రము. ఏంటిది? వస్త్రము. అనేక రకాల వస్త్రాలు బైబిల్లో కనబడుతూ ఉంటున్నాయి. అందులో 7 రకాల వస్త్రములు మనకు పరిశుద్ధ గ్రంథములో ప్రభు రాయించాడు. అయితే మనం చదువుకున్న మాటలో ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయటికి వెళ్ళారు. కానాను దేశానికి ప్రయాణమై వెళ్ళారు. వెళ్తూ ఉంటే మధ్యలో టైలర్ దొరకలేదు, బట్టలు కుట్టే వ్యక్తి లేడు. వారి వస్త్రములు పాతగిల్లలేదు, చిన్న కురుచ కాలేదు అని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది. వస్త్రమును గురించి ప్రభు ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు అనేక సార్లు వస్త్రముల గురించి రాయబడి ఉంది. వస్త్రములు చాలా ప్రాముఖ్యమైన సారాంశం. వస్త్రముల గురించి ఆలోచన చేస్తే మీ అందరికి గుర్తుకు రావాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే, ఆదామవ్వలు తప్పు చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? చర్మపు చొక్కలను చేసి వారిని వస్త్రముగా తొడిగించాడు. అంటే వస్త్రము మనిషికి అవసరము. అన్న వస్త్రము ఎవరికి అవసరం? మనిషికి అవసరం, దేవుని బిడ్డలకు అవసరం అని ఎవరు చెప్పారు? నేను చెప్పానా? మీరు చెప్పారా? బైబిల్ చెప్పుతూ ఉంది. ఆదాముకి ఏం అవసరం వచ్చింది? అవ్వకి ఏం అవసరం వచ్చింది? వస్త్రములు అవసరం వచ్చింది. అయితే పరిశుద్ధ గ్రంథములో బిడ్డలారా, మరో చోట మత్తయి సువార్తలో ప్రభు అంటున్న మాట ఏమిటంటే, 22వ అధ్యాయంలో ఇలా చెప్పుతూ ఉన్నారు. అక్కడ పెళ్లి విందు జరుగుతూ ఉంది. అక్కడ ఏం జరుగుతుంది? పెళ్లి విందు జరుగుతూ ఉంది. పెళ్లి విందులో ఆ పెళ్లి బిడలారా యజమానుడు అంటూ ఉన్నాడు, యేసు ప్రభుల వారు అంటున్నాడు, అయ్యా అందరికి పెళ్లి వస్త్రములు ఉన్నాయి, నీకు వస్త్రములు లేవు అంటున్నాడు. ఏంటిది? నీకు వస్త్రములు లేవు. వస్త్రం లేకపోతే ఏమవుతుంది అంటే, వాస్తవానికి ఆయనకు వస్త్రం ఉంది కానీ పెళ్లి వస్త్రము లేదు. వస్త్రం ఉంది, ఏం లేదు, పెళ్లి వస్త్రము లేదు. కాబట్టి దయచేసి బిడ్డలారా, మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, పెళ్లి వస్త్రాలు ప్రతి వ్యక్తికి అవసరము. ఏంటండి, మనం పెళ్లి గురించి మనకేంత అవసరమో అని ఆలోచన చేస్తూ ఉన్నారా? మధ్యాకాశంలో ఏం జరగబోతుంది? పెళ్లి జరగబోతుంది. ఎవరితో?
యేసయ్యతో సంఘానికి పెళ్లి జరగబోతుంది. వధువు సంఘము తన వస్త్రములను జాగ్రత్తగా కాపాడుకోవాలి అనేది దేవుడి వాక్యం మనకు నేర్పిస్తున్నటువంటి ఆత్మీయ సత్యము. హల్లెలూయా. కాబట్టి దయచేసి బిడ్డలారా, దేవుడు ఒకరోజు రాబోతున్నాడు. సంఘం ఏం చేయాలంటే, ఇదిగో పరిశుద్ధ వస్త్రములు ధరించిన సంఘమై నిష్కలంకురాలుగా ఆయనను ఎదుర్కోవాలి. హల్లెలూయా. చాలామంది అక్కలు అన్నలు చాలామంది ఉన్నారు. దాదాపుగా అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినట్టే కనబడుతున్నాయి, కానీ వాళ్ళు చేయలేవటండి పెళ్ళి కాని వాళ్ళు, వివాహం కాని వాళ్ళు. మేమేం పెళ్ళి చేయలేండి, లేవటండి, పర్లేదు. రైట్. కొంతమందే ఉన్నారు. దేవుడు మీకు చక్కటి భార్యలను ఇచ్చునుగాక. రైట్. బిడ్డలారా గమనించండి, దేవుడితో మనకు పెళ్ళి కాబోతుంది. ఎవరితో? పెళ్ళితో. ఇప్పుడు పెళ్ళైన వారి గురించి ఎందుకు అడిగానంటే, పెళ్లి రోజు మీ లైఫ్లో అలంకరించని అలంకరణ మీరు అలంకరించుకుంటారు. వేరే రోజు అలా అలంకరించుకుంటారా? అలంకరించుకున్నా మన అమ్మ నాన్న ఒప్పుకోరు. ఏం పని పాట లేదా మీకు, రోజు ఇదే పనా అని తిడతారు. అవునా కదా? పెళ్లి రోజు మాత్రం ఎంత అలంకరించుకుంటావో అంత అలంకరించుకో. ఎందుకు? పెళ్లి పీటల మీద ఎక్కబోతున్నావు. సమాజానికి నువ్వు ఎలా కనబడాలంటే, ఇదిగో ప్రిన్స్, మహారాణిగా కనబడాలి. నేను చేసుకోబోయేవాడు ఆనందించాలి అని తండ్రి మనసు, తల్లి మనసు, ఏం కావాలి నాయన, ఇక్కడ ఇది బాగలేదు, ఇంకా ఇది తక్కువైందా, అది తక్కువైందా అని తల్లిదండ్రులు కావలసినవన్నీ కొని పెడతారు. సంఘ కాపరిగా నా పని కూడా అదే. నాన్న ఇక్కడ కొంచెము తక్కువైపోయింది ఆత్మీయ జీవితంలో. పెళ్లి కుమారుడు రాబోతూ ఉన్నాడు, సిద్ధపడ్డావా? వస్త్రాలు ధరించుకున్నావా? మొట్టమొదటి వస్త్రము ఏమి వస్త్రం అంటే రక్షణ వస్త్రము. రాసుకోండి ఒకసారి. మొదటి వస్త్రం ఏమిటి? రక్షణ వస్త్రము. పరిశుద్ధ గ్రంథములో నుంచి 61వ అధ్యాయము, యెషయా గ్రంథం 61వ అధ్యాయం తీయండి ఒకసారి. పరిశుద్ధ గ్రంథములో నుంచి ఓ మాట చదువుదాం. 61లో 10వ వచనం చదవండి ఒకసారి. ఆయన రక్షణ కొంచెం మెల్లగా చదువునానా. ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేయుచున్నాడు. ఎవరికి? చాలు. ఎవరికి? పక్కోళ్ళక? ఎవరికి అంటే, ఎవరు విశ్వాసం ఉంచుతూ ఉన్నారో, ఎవరు ఆనందపడుతూ ఉన్నారో, ఎవరు ప్రభు వైపు చూస్తూ ఉంటున్నారో వారందరికీ ప్రభు చెప్పే మాట ఏంటంటే రక్షణ వస్త్రము. యుద్ధానికి వెళ్ళేవాడికి ఏం కావాలి? రక్షణ వస్త్రములు కావాలి. బుల్లెట్ ప్రూఫ్ ఏమంటారుగా, అలాంటివి కానీ, తుపాకీ కానీ, దేవుని బిడ్డలారా హెల్మెట్ కానీ పోలీసులకు ఉంటాయి కదా, మీకు తెలుసుగా. అవన్నీ సైనికుడికి అవసరము. విశ్వాసికి ఏం అవసరం? మొదటి అనుభవం ఏం కావాలి? రక్షణ వస్త్రము కావాలి. రక్షణ వస్త్రము లేకపోతే పెళ్లి విందులో అర్హత లేదా? లేదో. ఈ లోకంలో ఓ పోలీస్ జాబ్కి వెళ్ళాలంటే ఏం కావాలి నాన్న? ఓ చదువు ఉండాలి, ఓ ట్రైనింగ్ ఉండాలి, దానికి కావాల్సిన హైటు, వెయిట్, అన్ని క్వాలిఫైలు ఉండాలి. ఎయిర్ ఫోర్స్ ఉంది. ఎయిర్ ఫోర్స్లో మనల్ని తీసుకుంటారా? రిజెక్ట్ అనేస్తారు. దానికో హైటు, దానికో వెయిట్, దానికో లెక్క, దానికో చదువు, ప్రతి దానికి ఓ క్వాలిఫై ఉంది కదా. వధువు సంఘానికి ఉండవలసిన మొదటి విషయం ఏమిటంటే ఆ రక్షణ వస్త్రము కాపాడుకో. రక్షణ ఎలా వస్తుంది? డబ్బులు పెడితే వస్తుందా? రక్షణ ఎలా వస్తుంది? ఎవరన్నా అడిగితే ఇస్తారా? ఇస్తారాక? ఎవరిస్తారు? ప్రభుల వారు మాత్రమే ఇస్తారు. శిలువలో ప్రాణం పెట్టి తన మహిమ వస్త్రమును మనకు ధరింపచేస్తాడు. హల్లెలూయా. అది ఎవరికి ఇచ్చేది? దేవుని బిడ్డలారా, ఎవరు అడిగితే ఇచ్చేది కాదు. ఎవరు విరిగి నలిగిన హృదయమై, ప్రభువా నేను పాపినని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వాసం ఉంచిన వారి ప్రతి వారికి దేవుడు రక్షణ వస్త్రమును ధరింపచేస్తూ ఉంటున్నాడు. అందులో మొదటి క్రియ ఏమిటంటే బాప్తిస్మం అనే మొదటి మెట్టు. ఏంటిదక్క? బాప్తిస్మం అనే మొదటి మెట్టు. బాప్తిస్మం ఏమిటంటే అది సంపూర్ణంగా మనల్ని పరలోకంకు చేర్చేది కాదు. చాలామంది ఏమనుకుంటున్నారంటే బాప్తిసం పొందగానే అంతా అయిపోయింది, బస్ ఖలాస్, మొత్తము జయించేసిన, బాప్తిసం పొందుకున్నాను కాబట్టి
ఇంకా మొత్తం అయిపోయింది, అన్ని అర్హతలు నాకు వచ్చేసినాయి అనుకుంటున్నారు. కాదు కాదు కాదు. బాప్తిస్మం అనేది ఏంటిదంటే నీ ఇంటికి పునాది. నీ ఇంటికి ఏంటిదక్క? పునాది. పునాదే ఇల్లు అయిపోతుందా? పునాది ఇల్లు ఏ రోజు కాదు. పునాది వేసుకున్న బాప్తిస్మం ద్వారా దాని తర్వాత జరగవలసిన విషయం ఏంటంటే ఇటుక మీద ఇటుక, ఇటుక మీద ఇటుక కట్టుకుంటూ కిటికీలు, అలమారులు, పెయింటు, సిమెంటు అంతా. అంటే రక్షణ వస్త్రమును కాపాడుకోవాలంటే నీకు సహవాసము కావాలి, దేవుని బల్ల కావాలి, దేవుని బోధ కావాలి. దేవుని బిడ్డలారా, ఇదిగో ఆ పరిశుద్ధులతో నీకు సహవాసం కావాలి. ఇలాంటి అనేకమైన విషయాలు ముందుకు సాగితే తప్ప మనకు రక్షణ వస్త్రం అనేది కాపాడబడదు. రక్షణ వస్త్రము ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. మీకు అర్థం కావడానికి సింపుల్గా లోకరీతిగా ఒక మాట చెప్తా. యవన బిడ్డలను చాలామంది యవనస్తులు, ఆడబిడ్డలను చాలామంది చూసి వాళ్ళని చెరపాలని ఏం లాగుతున్నారు? వస్త్రములు లాగుతున్నారు. అర్థం కాదని చెప్తున్నారు. వస్త్రములు లాగుతున్నారు అంటే వారి మీద ఉన్న వస్త్రములను తీసివేయాలనుకుంటున్నాడు. సాతానుడు కూడా అదే చేస్తూ ఉంటున్నాడు. నీకిచ్చిన రక్షణ వస్త్రమును, నీకిచ్చిన రక్షణ వస్త్రమును తీసివేయాలని సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నాడు. నీ రక్షణ వస్త్రం జాగ్రత్తగా ఉందా? కాపాడబడుతూ ఉందా? ఉన్నట్టే ఉందా? నీ జీవితంలో ఆ రక్షణ వస్త్రం లేకపోతే నీకు ప్రమాదం. రక్షణ వస్త్రం లేకపోతే నీకు ప్రమాదం. దేవుని బిడ్డలారా, 7 రకాలైన వస్త్రములు ఉన్నాయి. అందులో మొదటి వస్త్రము రక్షణ వస్త్రము. విశ్వాస జీవితంలో దేవుని నమ్మిన ప్రతి వారికి ఉండవలసిన మొదటి క్వాలిఫై ఏంటంటే రక్షణ వస్త్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో బిడ్డలారా, ఇదిగో యేసు ప్రభుల వాళ్ళు ప్రాణం పెట్టడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏమిటంటే ఇదిగో రక్షణ వస్త్రము ఆదాము పోగొట్టుకున్నాడు. రక్షణ వస్త్రం ఎవరు పోగొట్టుకున్నారక్క? ఆదాము పోగొట్టుకున్నాడు. పోగొట్టుకుంటే దేవుడు ఏమన్నాడు? చర్మపు చొక్కాయిను ఇచ్చాడు, తాత్కాలికంగా ఇచ్చాడు. అది తన జీవితాన్ని కప్పలేదు, తన బ్రతుకును సరిచేయలేదు. అందుకు దేవుడు ఏం చేశాడంటే తన మహిమ వస్త్రమును మన మీద కప్పాడు. హల్లెలూయా. తన రక్షణ వస్త్రమును మన మీద కప్పాడు. అపవాది వేసే తంత్రములను జయించడానికి దేవుడు మనకిచ్చిన మొదటి క్వాలిఫై ఏంటంటే రక్షణ వస్త్రం. రక్షణ వస్త్రముల గురించి చూసినట్లయితే బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో చక్కటి మాట రాయబడుతుంది. చూడండి ఒకసారి. పరిశుద్ధ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో ఓ మాట మనకు కనబడుతూ ఉంటుంది. 22:14 చదవండి ఒకసారి. జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోకి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుక్కొని వారు. ఈ మాట మీకు అర్థమైందా? తమ వస్త్రములను ఉతుక్కొని వారు. అక్క, ఉతుక్కున్న వస్త్రాలు వేసుకొని ఎక్కడికి వచ్చినావు? చర్చికి వచ్చినావు. మైల వస్త్రముతో రావడానికి ఒక చర్చికే అవకాశం లేకపోతే దేవుని సన్నిధిలో ఎలా వెళ్తావు? ఒక దేవుని పట్టణంలో, ఓ మందిరములో 4 గోడల మధ్యలో వెళ్ళాలంటేనే ఎంతో మేకప్, ఎంతో స్ప్రే, ఎంతో రకరకాల కొట్టుకొని మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. బాహ్య అలంకరణ దేవునికి ఇష్టమైంది కాదు. మీరు చింపుకోవాల్సింది వస్త్రములను కాదు, మీ హృదయాలను చింపుకోవాలని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఆ జీవవృక్ష ఫలమును భుజించాలి అంటే, ఆ పరలోక రాజ్యములను ప్రవేశించాలి అంటే నీకు రక్షణ వస్త్రం ఉంది. బాప్తిస్మము ద్వారా, దేవుని కార్యక్రమాల ద్వారా విశ్వాసం ఉంచడం వలన నీకు రక్షణ వస్త్రం దేవుడు ఇచ్చాడు. కానీ ఆ వస్త్రం ఏమైందంట బ్రదర్? ఏమైంది? మాసిపోయినాయి, మైల పడ్డాయి. ఆ వస్త్రములను ఏం చేయాలంటే, మాసిపోయిన వస్త్రములను ఉతుక్కోవాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యము చేత, సేవకుల చేత వస్త్రములను ఉతుక స్నానం చేపిస్తాడు. ఆయన వాక్యము, ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డల పాల వంటిది తన వాక్యం అని రాయబడుతూ ఉంది. బండను బద్దలు చేయు శుద్ధ వంటిది నీ వాక్యముతో మాకు ఉదక స్నానము చేయించుమని రాయబడుతూ ఉంది. దయచేసి అక్కలారా, అన్నలారా, ఆ పట్టణంలో ప్రవేశించాలంటే ఆ రక్షణ వస్త్రములు మలినం కాకుండా కాపాడుకోవాలి. రక్షణ వస్త్రములు పోగొట్టకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.
రక్షణ లేకపోతే రక్షణ వస్త్రములను ధరించుకోవాలి. హల్లెలూయా. ఈ మైక్ ఉంది కదా, ఈ మైక్ ఉందా? ఈ మైక్ పని చేయాలంటే ఏం కావాలి? దీంట్లో బ్యాటరీస్ కావాలి, పవర్ కావాలి. పవర్ లేకపోతే మాఫీ షుగర్ పని చేయదు. నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే నీవు ఖచ్చితంగా రక్షణ వస్త్రం కావాలి. వితౌట్ రక్షణ వస్త్రం లేకుండా ఆయన రాజ్యంలో ప్రవేశం మనకు లేదు లేదు లేదు. దయచేసి మీ సహోదరుడిగా చెప్పే మాట ఏమిటంటే, ఒకవేళ రక్షణ వస్త్రం లేదేమో ప్రభుని అడుగు, ప్రభు ఖచ్చితంగా రక్షణ వస్త్రం ఇస్తాడు. ఒకవేళ మైల పడిపోయిందేమో కడుక్కో ఈరోజు. వచ్చే నెల కడుక్కుంటానులే పాస్టర్, ఈ నెల పోని, ఒక నెల ఉంటావని ఏం గ్యారెంటీ ఏం లేదు. దేవుడు ఏమంటుంది, నేడే రక్షణ దినము, రేపు ఎల్లుండని రాయబడలే, నెలకని రాయబడలే, వాయిదా లేదు. అసలు ఎవరు ధన్యులు అంటే వాక్యము విని వాక్యానుసారంగా బ్రతికే ప్రతి వారు ధన్యులవుతారు. హల్లెలూయా. పాస్టర్ గారు ఏం వాక్యం చెప్పారండి, అది ఎవరికి కావాలి? దాని ద్వారా ఎవరికి ప్రయోజనం? ఆ వాక్యాన్ని విని నువ్వు బ్రతుకు మార్చుకుంటే అంతకంటే సంతోషం ఇంకోటి ఉండదు. హల్లెలూయా. నీ వస్త్రములు కడుక్కుంటే అంతకంటే ఆనందం దేవుడికి ఇంకోటి ఉండదు. నువ్వు చెప్పడం వల్ల ప్రభు ఆనందించేవాడు కాదు. నీ రక్షణ వస్త్రములు కాపాడుకుంటే బిడలారా, దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దయచేసి ఈరోజు మన జీవితంలో మొట్టమొదటిగా నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి? రక్షణ వస్త్రములు. హల్లెలూయా. రక్షణ వస్త్రములు ఎవరు కడుక్కుంటారో వారు మాత్రమే పరలోక రాజ్యంలో వారసులు అవుతారు. హల్లెలూయా. దేవుని బిడలారా, ఆ దేవునికి కూడా వస్త్రములు ఇవ్వబడ్డాయి. అదే ప్రకటన గ్రంథం 19:16 చూడండి ఒకసారి. ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీద, తొడ మీద రాయబడుతూ ఉంది. నీ వస్త్రములు మంచిగుంటే అక్క, నీ వస్త్రములు మంచిగుంటే దాని మీద ఏం రాయబడుతుంది? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని రాయబడుతుంది. తెల్లటి వస్త్రముల మీద అవి కనబడతాయి. నీ వస్త్రములు మలినమైతే కనిపించవా? రాజు కనిపించడు, నువ్వే కనిపిస్తావు. నీ మాటల్లో, నీ క్రియల్లో, నీ చూపుల్లో ఎవరు కనిపించరు? రారాజు కనిపించడు, మనం మాత్రమే కనిపిస్తూ ఉంటాం. మన వస్త్రముల మీద ఆయన కనిపించాలంటే అవర్ డ్రెస్ సెన్స్, మన వస్త్రములు, రక్షణ వస్త్రములు ఎలా ఉండాలి? జాగ్రత్తగా, తెల్లవిగా, ప్రవేశం కలిగించేట్టుగా ఉండాలి. ప్రవేశము కలిగించేట్టుగా ఉండాలి. ఫోన్ను ఎంతో మంచి పనికి వాడతాం. ఫోన్ను ఎంతో మంచి పనికి వాడతాం. ఇందులో వైరస్ వస్తుందా లేదా బ్రదర్? మనం రమ్మని పిలిచినామా దాన్ని? మీకు తెలుసా వైరస్ అంటే? కొంతమందికి తెలియదు, కానీ ఇది హ్యాంగ్ అవుతుంది కదా, మీకు తెలుసు, అది తెలుసు కదా. హ్యాంగ్ ఎందుకు అవుతుందంటే వైరస్ రావడం వల్లనే హ్యాంగ్ అవుతుంది. పరిశుద్ధ జీవితంలో నువ్వు ఎంత బాగా బతికినా నిన్ను వైరస్ పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. నువ్వు పిలవవలసిన అవసరము, పాపం ఈరోజు పట్టుకుంటుంది మనసుని, మీకు తెలియదు. విచిత్రం. అన్న ఇక్కడ ఉంటాడు కాబట్టి నాకు తెలిసే ఉంటుంది అనుకుంటా. పాపం గురించి ఎక్కడో పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నీ ఇంటి తలుపు తడుతుంది. అంత ఘోరమైన కాలంలో మనం ఉన్నాం. కాబట్టి మన వస్త్రాలు ఎలా కాపాడుకోవాలో మీరు చూసుకోవాలి. హల్లెలూయా. దయచేసి నా ఆత్మీయ కుటుంబమా, మొదటి మాట ఆ రక్షణ వస్త్రము. ఆ వస్త్రం కట్టబడుతూ ఉంటే దాని మీద ఏం రాయబడుతుందంట? రాజులకు రాజును, ప్రభులకు ప్రభు అని రాయబడుతూ ఉంటుంది. అంతేకాదు, అక్కడ 13వ వచనం చదవండి ఒకసారి. 13వ వచనం, రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టుబడి ఉన్నది. హల్లెలూయా. ఆయన రక్తపు వస్త్రములను ధరించుకొని, అర్థమవుతుందానా? ఆయనకు ఎలాంటి వస్త్రాలు అటక? రక్తపు వస్త్రములు ఆయన ధరించుకొని, అనగారు నిద్రిస్తున్నావా? సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం, నా ధ్యానం నా ప్రాణం నీవే. హల్లెలూయా. ఇది కూడా నీ పని మా పని కాదన్నట్టు ఉంది మీకు. ఇది కూడా ఇప్పుడైనా చప్పట్లు కొడదాం, పాడదామా? కలిసి పాడతారా? నిజంగానా?
నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించు వాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించు వాడవు నీవే. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించు వాడవు నీవే. ఎట్లా ప్రాణం పెట్టినంట? నీ మీద ప్రేమతో పెట్టాడు ఆయన. నువ్వు ఒక రియాల్ ఇస్తావని ప్రాణం పెట్టలే, నువ్వేదో చేస్తావని ప్రాణం పెట్ట, ఏమి ఆశించకుండా ప్రాణం పెట్టిన ప్రేమ ఓన్లీ కల్వరి ప్రేమ. ఆమేన్. అది తప్ప ఇంకా ఏది భూమి మీద లేదు. హల్లెలూయా. ఈలోక ప్రేమలన్నీ వ్యర్థమే కదా. ఈలోక ప్రేమలన్నీ అలరించే అందాలని, అలరించే అందాలని వ్యర్థమే కదా. ఈలోక ప్రేమలు శాశ్వతం కాదు. కొంత మనకు ఇప్పుడు మనసు శరీరంలో ఉన్నాం కాబట్టి అవే సంతోషం, అవే హ్యాపీనెస్ అనిపిస్తాయి, కానీ అవి శాశ్వతము కాదు బిడ్డలారా. యేసయ్య ప్రేమే శాశ్వతం. కలవరి ప్రేమ నిన్ను పిలుస్తూ ఉంది. ఎలా పిలుస్తుందో తెలుసా? నువ్వు రక్తములో ముంచబడాలి, నువ్వు రక్తములో బొర్లుతూ ఉన్నావు, పాపములో ఉన్నావు. ఆ పాప వస్త్రమును తన మీద ధరించుకొని, ఆ పాప వస్త్రం అంట, ఆ రక్తము వస్త్రము ఆయన ధరించుకొని నీకు ప్రశస్తమైన తెల్లని వస్త్రములు ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన నీకు మంచి వస్త్రములు ఇచ్చాడు. ఆ సిలువలో ఒక్క రక్తపు బొట్టు లేకుండా ఆ వస్త్రములు ముచ్చబడ్డాయి. అలాంటి ప్రేమను ఎలా వదులుతావు? అలా ప్రేమను ఎలా దూరం చేసుకుంటావు? దయచేసి నా ఆత్మీయ సహోదరి సహోదరులారా, ఆ ప్రేమను మోసం చేయాలని మీకు ఎలా అనిపిస్తూ ఉంది? దేవుని ప్రేమను మనము వెలకట్టలేము. వస్త్రాలు పాడు చేసుకోవద్దు. దయచేసి వస్త్రాలు మలినం చేసుకోవద్దు. మలినం ఉంటే అక్కడ సాతానుడు అడుగుతాడు, వీని వస్త్రములు మలినమైనవి. ప్రభు అంటున్నాడు, కడుక్కున్న వారికి లోపల ప్రవేశమా. చిన్న బ్రతుకు మనది. ఎంత బ్రతుకు! ఓ దీనికోసం ఎన్ని ఆరాటాలు, ఎన్ని పోరాటాలు, ఎన్ని కక్షలు, భేదాలు, ఎన్ని అబ్బబ్బబ్బబ్బబ్బ. ఎప్పుడు రాలిపోతామో తెలియదు. మళ్ళీ పాట ఏం పాడతామన్నా, పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది. మరి ఎందుకు ఇన్ని అందాలు, ఇన్ని అలంకరణలు ఎందుకు? అలాంటి పాస్టర్ మంచుడు కదా. దయచేసి జీవితం చిన్నది, పువ్వు లాంటిది, గడ్డి లాంటిది, వాడిపోతుంది. నిజమే. దానికోసము పరిగెత్తవద్దా. ఎందుకు ఈ అలంకరణ? ఎందుకు ఇంత ఆర్భాటం? వధువు సంఘము దేని చింపుకోవాలంట? వస్త్రములను కాదు, హృదయమును చింపుకోవాలి. హల్లెలూయా. సో దయచేసి యేసయ్య నీకు ఎలాంటి వస్త్రములు ఇచ్చాడంటే శ్రేష్టమైన పవిత్రమైన వస్త్రములు ఇచ్చాడు. ఆయన రక్తంతో ముంచబడిన వస్త్రములను ధరించుకొని నీకు మంచి వస్త్రములను ఇచ్చాడు. హల్లెలూయా. ఒకటే మాట అయింది, రెండో మాట చెప్పి ముగిస్తాం, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. 7 వస్త్రాలు ఇలా కంటిన్యూ చేద్దాం. హల్లెలూయా. రెండో వస్త్రం ఏంటంటే యెషయా గ్రంథం 62వ అధ్యాయము 62లో 10లో ఆ మాట రాయబడుతూ ఉంది. మీరు చదివారు కదా ఇంతకు ముందు. అక్కడెక్కడ స్టాప్ చేశారు?
ధరింపచేసి ఉన్నాడు. తర్వాత 61లో 10, ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేయుచున్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపచేయుచున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం సార్, గట్టిగా. నీతి అను పైబట్టను ఎవరికి ధరింపచేస్తున్నాడు? నాకు ధరింపచేస్తూ ఉన్నాడు. మన నీతి దేవుడి దగ్గర ఎలా ఉందో తెలుసా? ఎలా ఉందక్క? మురికి గుడ్డలాగా ఉంది. మన నీతి దేవుని దగ్గర ఎలా ఉంది? దేవుని అజ్ఞానం అంట. దేవుని అజ్ఞానం లేదు అసలు, కానీ బైబిల్ సామెతల గ్రంథంలో దేవుని అజ్ఞానం మన జ్ఞానం కంటే గొప్పదంట. దేవుని అజ్ఞానము మన జ్ఞానం కంటే గొప్పది. సో మన పరిశుద్ధత దేవుని బిడ్డలారా, దేవుని ముంగట ఏ పాటిది కాదు. ఐఎమ్ సంథింగ్ స్పెషల్, నేను మంచోని అని చెప్పుకోవడానికి మనలో ఏ మంచి లేదు. ఏ వ్యక్తి అతిశయించడానికి లేనే లేదు. అందరూ త్రోవ తప్పి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. హల్లెలూయా. సో మన నీతి దేవుని దగ్గర మురికి గుడ్డలాగా ఉంది కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, అక్క దేవుడు ఏం చేశాడు? నువ్వు బలహీనురాలువా? నీకు క్వాలిఫై లేదా? నీకు అర్హత లేదా? నేను అందరు పక్కన పెట్టేశారా? నీకు నీతి లేదంటున్నారా? నీ నీతి నీకు ఆధారం కావట్లేదా? నువ్వు నిలబడలేకపోతున్నావా? నువ్వు పలుమార్లు ఓడిపోతున్నావా? నీ జీవితంలో విజయం లేదా? నీ నీతి నేను చాలాసార్లు బలహీనపరుస్తూ ఉందా? అయితే ఒకటి చేస్తాను. ఆ ఒకటి ఏంటిదంటే, నా నీతి నీకు ధరింపచేస్తాను. హల్లెలూయా. ఆ సిలువలో ప్రాణం పెట్టింది నీ నీతి నీకు ఆధారం కాదు కాబట్టి ఆయన నీతిని నీకు ఇవ్వడానికి ఆయన ప్రాణం పెట్టాడు. కలవరి ప్రేమలో ఎన్ని ప్రేమ ఉందో, ఎంత త్యాగం ఉందో మనకు అర్థమవుతూ ఉంది. మొట్టమొదటి ప్రేమ రక్షణ వస్త్రము, రెండవ ప్రేమ నీతి అని పైబట్ట, నీతి వస్త్రము. దేవుని బిడ్డలారా, ఒక మాట మీరు ఆలోచన చేయండి. కొంతమంది అక్కలను అన్నలను చూసినప్పుడు వీరు నీతిమంతుల్లాగా ఉన్నారు ఆ రాసి లేదు, అక్కడ రాసి ఏమీ లేదు. మీరు క్రిస్టియనా అని చెప్తారు. ఎందుకంటే ఆ క్వాలిటీస్, ఆ నీతి మన లోపలికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరు కనబడతారు? ప్రభు మాత్రమే కనబడతాడు. హల్లెలూయా. సో దయచేసి వ్యక్తిగత జీవితంలో మన నీతి మనకు ఆధారం ఏ రోజు కాదు. మన నీతి దేవుని ముంగట ఎలా ఉంది? నేనేం పాపం చేయట్లేదు, తప్పు, అది తప్పు. నేను అన్నానుగా, ఈ ఫోన్లో వైరస్ రమ్మంటే రాదు, అద్దన్న కూడా వస్తుంది. పాపం అనేది మనిషిని ఖచ్చితంగా పట్టుకుంటుంది. ఏదో విధంగా పాపము పట్టుకుని వెళ్తూ ఉంది. అయితే మనిషి ఏం చేయాలి? మరి ఇంకేంటి పాస్టర్, పట్టుకొని పోయింది కాబట్టి మేము పట్టుబడ్డాం అని కొంతమంది అంటారు. లేదు. ఇప్పుడు మీరందరూ ఎక్కడికి వచ్చారు? మాట్లాడండి, కొంచెం సీరియస్ చూడకండి. అన్న పౌలు ఎక్కడికి వచ్చావు? దేవుని మందిరానికి వచ్చావు. దేవుని మందిరానికి వచ్చి ఏమైనా పని చేసిరా? నాగలి దున్నిరా? ఏమైనా మోపు ఎత్తారా? ఆ పనులు మీకు తెలుసా తెలియదు? వ్యవసాయ పనులు. నా వ్యవసాయ కుటుంబం కాబట్టి ఆ మాటలు వస్తున్నాయి. ఏమన్నా కలుపు తీసారా? ఇంకా ఇంట్లో పని చేశారా? లేదు. ఆఫీస్లో పని చేశారా? ఏం చేయలేదు. ఇంటికి వెళ్ళి మీ శరీరాన్ని చూసుకోండి ఒకసారి. సాయంత్రము ఎక్కడికి వెళ్తారు? ఇంటికి వెళ్తారుగా. ఒక్కసారి వస్త్రం స్మెల్ చూడండి, బాగా వస్తుందా? మా విజయన చెమట కంప వస్తుంది. ఏం పని చేయలేదు, కూర్చున్నారు, మంచి ఆరాధన చేశారు. అయినప్పటికీ నీ శరీరంలో నుంచి ఏమొస్తుంది? దుర్వాసన వస్తుంది. మనిషి స్వభావమే పాప స్వభావం. మనిషి స్వభావమే ఏంటిది? పాప స్వభావం. ఎంత మంచిగా ఉన్నా, ఎంత నీతిగా బతికినా ఏదో విధంగా మైల అంటుతూనే ఉంటుంది. అందుకే దేవుని వాక్యం ఏం చేస్తూ ఉందంటే, దినదినము నువ్వేం చేయాలట? కడగబడాలి. హల్లెలూయా. దినదినము నీ వస్త్రములో ఉతుక్కోవాలి. నీ నీతి నీకు ఆధారము కాదు, దేవుని నీతిని ఆధారం చేసుకోవాలి. హల్లెలూయా. సాతానుడు అంటాడు, ఏం ముఖం పెట్టుకొని ప్రార్థన చేస్తున్నావు? ఏం ముఖం పెట్టుకొని చర్చికి వెళ్తున్నావు? వాడు చేసే పనులు అన్నమాట. అవ్వను ఏం చేశాడంటే, ఫస్ట్ ఏమో బాగా ప్రోత్సాహం చేసిండు. ఏం చేసిండక్క? ప్రోత్సాహం చేసిండు. నువ్వు దేవత అయిపోతావు, నీ అంతా ఇంకా గొప్ప వాళ్ళు ఎవరు ఉండరు. అప్పుడు దాకా బాగా మాట్లాడిండు, బాగా ప్రోత్సాహం చేసిండు, బాగా పుషింగ్ చేసిండు.
ఎప్పటిదాకా? పాపము చేసేదాకా. పాపం చేసిన తర్వాత వాని అడ్రస్ అక్కడ లేదు. ఇంకా పాపం చేసిన తర్వాత వాడు అక్కడ లేడు. పాపం ఏం చేస్తుందంటే చేసేదాకానే మనను ప్రోత్సాహపరుస్తుంది. తర్వాత సాతానుడు అంటాడు, అప్పుడు అంటాడు వాడే మళ్ళా సాతానుడు ఏమంటాడు? ఏం ముఖం పెట్టుకొని దేవుని దగ్గరికి వెళ్తావు, పోయి జాక్కోపో అని చెప్పి వాడే చెప్పి ఉంటాడు. ఇంకా దేవుడు వస్తాడు, ఏం ముఖం పెట్టుకుని ఆయన దగ్గరికి వెళ్తావు? నువ్వు అనాలి, ఏం ముఖం అంటే ఇదే ముఖం పెట్టుకుని ఇస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏ ముఖం ఇచ్చాడో, ఏ ముఖంతో తప్పు చేశానో అదే ముఖం పెట్టుకొని నా ప్రభు దగ్గర వెళ్తే నా ప్రభు తన నీతిని నాకు ఇస్తాడు అనే వాక్యాన్ని మనం నమ్మాలి. వాక్యాన్ని ఎప్పుడు నమ్ముతున్నామో, వాక్యాన్ని ఎప్పుడు విశ్వాసం ఉంచుతున్నామో, క్రైస్తవ జీవితం అనేది దేవుని బిడ్డలారా విశ్వాసం మీద మాత్రమే ఆధారపడి ఉంది. యేసయ్యను ఎవరన్నా చూసారా? చూసారా బ్రదర్? ఎవరన్నా చూసారా? ఎవరు చూడలేదు. తండ్రి రొమ్మున ఆనుకున్న అద్వితీయ కుమారుడే తండ్రిని చూశాడని వాక్యం దేవదూతలు సహితం చూడలేదని వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభుల వారు మాత్రమే తండ్రిని చూశాడంట. సో దయచేసి మన విశ్వాసం దేని మీద ఉంది? దేవుని వాక్యం మీద మాత్రమే ఉంది. దేవుని సన్నిధికి వచ్చేవాడంట ఏం నమ్మాలి? దేవుడు ఉన్నాడని, ఆయన ఆలకించువాడని, జవాబిచ్చువాడు అని, ప్రత్యుత్తరం ఇచ్చేవాడని, ప్రతి దాంట్లో మనకు తోడుగా ఉన్నాడని విశ్వాసం ఉంచి వచ్చేవాడికే దేవుడు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. పక్కింటి అక్క పిలిచింది, పక్కింటి అన్నయ్య పిలిచాడు అంటే దేవుడు మనకు ఏదో విధంగా దేవుని మందిరానికి రా, తప్పేమీ లేదు. ఎవరో ఒకరు పిలవకపోతే వెళ్తుంది, నీకు ఖచ్చితంగా వస్తావు. కానీ విషయం ఏంటంటే వచ్చిన నీవు అన్న మీదనో అక్క మీదనో కాదు విశ్వాసం. ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. హల్లెలూయా. తమ్ముడు ప్రార్థన చేయి అని మెసేజ్ పెడతాం. ఎవరి మీద విశ్వాసం? దేవుని మీద విశ్వాసం. ప్రార్థన అనేది దేవుడు ఆలకిస్తాడు అనే నమ్మకంతో ప్రార్థన చేయాలి. సో దయచేసి 2 విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకటి ఇదిగో రక్షణ వస్త్రము, రెండోది నీతి వస్త్రం. మనం ఎవరు కూడా నీతిమంతుడు ఒకడు లేడు. అందరూ త్రోవ తప్పి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందుకే దేవుడు తన నీతిని మనకి ఇవ్వవలసిన అవసరము వచ్చింది. హల్లెలూయా. 3వ విషయం చదువుకుందాము, ముగించుకుందాం. 3వ విషయం ఏంటిదంటే ఇదే 61వ అధ్యాయం యెషయా గ్రంథము 3వ వచనం చదువుతారా ఎవరైనా? సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము. అందరం చెప్తామా? ఏ వస్త్రము? మీకు కాదా స్తుతి వస్త్రం? వద్దా? ఎవరికి కావాలి చెప్పండి అందరు కూడా. స్తుతి వస్త్రము. మొదటిది రక్షణ వస్త్రము. చెప్పరే, రక్షణ వస్త్రము. రెండవది నీతి వస్త్రము. మూడవది స్తుతి వస్త్రం. చాలా ప్రాముఖ్యమైనది. స్తుతి వస్త్రము చాలా ప్రాముఖ్యమైనది. ఫోన్లో ఎందుకంటే మనం ఇది ఎక్కువ వాడుతున్నాం కాబట్టి దీని ద్వారా నేర్చుకోవాలని పాటలు. ఫోన్లో మీరు చూడండి, ఇందులో నెట్ లేదనుకో అన్న, బ్యాలెన్స్ లేదనుకో, కాల్ వెళ్తుందా? సింపుల్ స్తుతి గురించి చెప్తున్నాను నేను. ఇందులో నెట్ లేదనుకో, ఫోన్ బ్యాలెన్స్ లేదనుకో, ఎదుటి వ్యక్తితో మాట్లాడడానికి అవకాశం ఉందా? లేదు. సరే, ఇంకో విషయం చెప్తా, ఇంకా ఫుల్గా అర్థం కావడానికి ఏంటంటే సిమ్ లేదనుకో అన్న, సిగ్నల్ ఉంటుందా దీంట్లో? సిమ్ లేకపోతే సిగ్నల్ అంటే ఆ సిమ్ ఖచ్చితంగా కావాలి. అంటే అర్థం ఏంటంటే స్తుతి అనే సిగ్నల్, స్తుతి అనే వస్త్రము నీ లోపల ఉంటే ప్రభుతో డైరెక్ట్ కనెక్షన్ నీకు ఉంటుంది. ఎవరితో? ప్రభుతో డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది. నీ మాటలో, నీ నోటిలో ఏముండాలి? స్తుతి ఉండాలి. హల్లెలూయా. కోట్లాది దేవదూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రభు మహిమపరచబడుతున్నాడు. మన నోట్లో ఏముండాలి? ముసలమ్మ ముచ్చట్ల, వ్యర్థమైన మాటల, చాడిలా, కొండెలా, దూషణనా, ఎప్పుడు ఏలెత్తి చూపించడమేనా? ఇవి కాదో. ఏముండాలి నోటిలో? స్తుతి ఉండాలి. టిక్టాక్లో ఏముండాలి? దేవుని పాట ఉండాలి. క్రైస్తవులారా ఏముండాలి? దేవుని పాట ఉండాలి. దయ్యాలు కొన్ని దయ్యాలు ఉన్నాయి. కొన్ని దయ్యాలు ఎక్కడ? సంఘంలోనే ఉన్నాయి.
నవ్వుతున్నా ఏందన్నాను? సినిమా పాటలు పెట్టుకుంటారా? భయం లేదు మీకు? రక్షణ వస్త్రం ఉంటుందా? నీతి వస్త్రం దేవుడు అందుకే ఇచ్చాడా నీకు? స్తుతి వస్త్రం ఎందుకు ఇచ్చాడు? స్తుతించి పాటలు పెట్టుకోర్రి. ఎవరు అంటున్నారు? యేసేను ఘనపరచండి. మా సీనన్న మొత్తం స్తుతి పాటలు పెడుతుంది. ఇప్పుడు దేవుని స్తోత్రం కలుగును గాక. వారమంతా నాకు సంతోషం కలుగుతుంది ఇప్పటి నుంచి. మరి ఎప్పటిదాకా ఉంటుందో తెలియదు. చిరకాలం ఉండును గాక. హల్లెలూయా. బిడ్డలారా, దయచేసి మనం ఎవరిని ప్రమోట్ చేయాలంటే మన రారాజును. హల్లెలూయా. మనం కనిపించద్దు ఎవరికే. ఎవరు కనిపించాలి? జీవం గల దేవుడు కనిపించాలి. హల్లెలూయా. సో దయచేసి నా ఆత్మీయ సహోదరి సహోదరుల, మన మనసులో ఏముండాలి? మన హృదయంలో ఏముండాలి? స్తుతి ఉండాలి. గదిలో ఏముండాలి? ప్రార్థన. మదిలో ఏముండాలి? ఇప్పుడు నోట్లో ఏముండాలి? ఇవన్నీ మనం ఇప్పుడు తయారు చేసుకున్న సూక్తాలు ఇవన్నీ కూడా. గదిలో ప్రార్థన ఉండాలి, మదిలో దేవుని వాక్యం, నోటిలో స్తుతి ఉండాలి. హల్లెలూయా. ఇది నేర్చుకోండి. మీరు మీ హృదయం మీద రాసుకోవాలి. నాన్న ఏముండాలి? నోటిలో స్తుతి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్ అంటే అర్థం ఏంది? ప్రైజ్ ది లార్డ్ అంటే దేవునికి మహిమ, స్తుతి అని అర్థం. ప్రభుకు మహిమ అని అర్థం. దయచేసి వ్యక్తిగత జీవితంలో మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలములో ఉన్నా ప్రభు ఏమంటున్నాడు తెలుసా? మీరు ఏమి చేసిందనో నీ ప్రభుకు మహిమార్థమై చేయాలి. ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము. సమస్తము ప్రభువును ఏం చేస్తుందంట? స్తుతిస్తూ ఉంది, ఆరాధన చేస్తూ ఉంది, మహిమపరుస్తూ ఉంది. స్వహస్తముతో చేసిన మానవుడు మాత్రము అనేకము కల్పించుకొని దీనిలో బిజీ అవుతున్నాడు. అసలు టైంలో అది లేదా? అనేకం కల్పించుకొని అందులో బిజీ అవుతూ ఉన్నాడు. కాబట్టి దయచేసి నా ఆత్మీయ కుటుంబమా, విశ్వాసులముగా, దేవుని బిడ్డలముగా మన నోటిలో ఏముండాలి అన్న? ఏముండాలి? స్తుతి వస్త్రం ఉండాలి. హల్లెలూయా. కొంతమంది అనరు, వీళ్ళకి రోగం అంటే స్తుతి అలవాట్లేదుగా. స్తుతి అలవాట్లేదు. అందరు కాదు, మళ్ళీ నన్నే అంటుడు పాస్టర్ అని కొంతమందిని పట్టుకుంటున్నాను. అనని వాళ్ళ గురించి చెప్తున్నాను. అనని వాళ్ళ గురించి నోటిలో ఏముండాలి? హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి అన్నవారే పరలోకం చేరుదురుగాక. హల్లెలూయా. ఇప్పుడు అంటారు ఇక స్తుతి మన ఊపిరి అయిపోవాలి. స్తుతి ఏమైపోవాలి? ఊపిరి అయిపోవాలి. ఊపిరి లేకపోతే మనిషి బ్రతుకుతాడా అక్క? ఊపిరి లేకపోతే బతుకుతాడా? బతకడం. స్తుతి ఎలా అయిపోవాలంటే మన ఊపిరి అయిపోవాలి. ఒక పాట వింటేనే ఎంత ఆనందపడతాం మనం. మీకు అర్థమవుతుంది మాట? మీ మనసుకు నచ్చిన ఒక పాట వింటేనే ఎంతో హ్యాపీనెస్. నువ్వు స్తుతిస్తే నీ ప్రభు కూడా అలాగే ఆనందిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని పలుకుచు స్తుతింపను, ఎలాగు పాడి. ఆయనను ఎంత స్తుతించినా, ఎంత ఆరాధన చేసినా, వేణులతో కొనియాడిన ఆశలు తీరవా. ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. ఎంత స్తుతించినా, ఎంత ఆరాధన చేసినా ఆయనను వర్ణించడానికి పదాలు చాలవంట. వర్ణించడానికి ఏం సరిపోవు పదాలు. ఏమని పలుకుచు స్తుతింపను, ఎలాగు పాడి కీర్తింతును. ఎంత పాడినా, ఎంత స్తుతించినా పదములు చాలవంట. పదములు చాలవు. ఎంత గొప్ప దేవుడు అంటే అంత గొప్ప దేవుని కలిగి ఉన్న చిన్న జీవితము. సమాధిలో వెళ్ళిన తర్వాత ఆరాధన చేస్తావా? చేయలేవు. సమాధిలో ఆరాధన చేస్తావా? పాస్టర్ గారు ఒక అవకాశం ఏమి అంటే నీకు ఎవరు రానిస్తారు ఇడికి? మీరు అత్తే మేము పారిపోవాలి అడికెళ్ళి. సమాధికి వెళ్ళి వాళ్ళత్తే మనం ఉంటామా? అమ్మో, యేసు ప్రభు తెల్లని వస్త్రములు వచ్చుకొని సముద్రంలో నడిచేస్తేనే దేవునే దయ్యం అని చెప్పారు. దయ్యమే మన మధ్యలో అంటే మనం ఉంటామా? అస్సలు ఉన్నాం. సజీవులే ఆయనను స్తుతించుతారు. సంఘముగా, దేవుని బిడ్డలముగా సజీవులమైతే ఆయనను స్తుతించుదుముగాక. హల్లెలూయా. సజీవులు ఏం చేస్తారు? ప్రభును స్తుతిస్తారు. స్తుతి మన నోట ఉండాలి. స్తుతి ఏముండాలి? మన నోట ఉండాలి. ఎన్ని పాటలు పాడినా మనసు తీరుతుందా? అది
క్రైస్తవ్యం అంటే. జ్యోతిర్మేడ అనే పాట ఎన్ని సంవత్సరాల నుంచి పాడుతున్నాం? కొన్ని సంవత్సరాల నుంచి పాడుతున్నాం. బోరు కొడుతుందా? జానపద గేయాలు, సినిమా పాటలు, ఎన్ని లక్షల పాటలు రాసిరు. అవి ఉన్నాయా? అవి లేవో? అవి లేవు. కానీ యేసయ్య పాట ఎన్నిసార్లు పాడినా, ఎన్నిసార్లు విన్నా ఆశ తీరదు. కాబట్టి దయచేసి 3 విషయాలు నేర్చుకున్నాం ఈరోజు. 1, రక్షణ వస్త్రం. 2వది, 3వది మీరు చెప్పారా మిగతా వాళ్ళు? 3వది ఏంటిది? 3వది ఫోన్ ఎందుకు వాడుతున్నామా? అంత వాడితే బయటికి వెళ్ళిపో. భయం లేకపోతే ఇలా దేవుని సన్నిధిలో భయం ఉండాలి. నాకు కాదు, ఎవరికి భయపడాలి? దేవునికి భయపడి. నేను చూసి ఇంకోళ్ళు ఏం నేర్చుకుంటారు? కొత్తగా వచ్చినావాక రేపు నువ్వేమని చెప్తావు? నువ్వు ఒక ఫోన్ తీసుకుంటావు. ఏమంటారా? కూసే గాడ తెచ్చి మేసే గాడ. అలా మనం చేయకూడదు. మనం మాదిరి అయిపోవాలి. ఎన్ని రోజులు ఇంకా వాళ్ళు నేర్చుకుంటారు? ఎన్ని రోజులు ఈ బతుకు? ఇంకా ఎన్ని రోజులు? ప్రార్థన చేయండి, వాక్యం చదవండి, ఇలా ఉండండి. దాంట్లోనే టైం గడిపేద్దామా? దేవుని యొక్క జ్ఞానం నేర్చుకుందాం, ఆయన ఆలోచన విధానాలు నేర్చుకుందాం. ఇంకా ఇంత బేసిక్లో ఎన్ని రోజులు? పసిపిల్లలు తినే ఆహారం ఎన్ని రోజులు తింటాం? ఇంకా ప్రార్థన చేయి, అలా ఉండకు, అలా. అందరూ ఇంకో ప్రార్థన మనం చేస్తున్నాం. కొన్ని సంవత్సరాలైనా ఇదే ప్రార్థన. ప్రభువా నేను పాపిని. ఎన్ని రోజులు పాపంలో ఉంటావు? నీ మనసు నీకు చెప్తలేదా నేను పాపిని కాదని? ఆ ధైర్యం ఎందుకు రావట్లేదు నీకు? ఆ గట్స్ ఎందుకు రావట్లేదు ప్రార్థనలో? ప్రార్థనే మారకపోతే జీవితం ఎప్పుడు మారుతుంది? ఇంకా నీకు ధైర్యం కలగాలి. నీ భక్తి నీకేం కలిగించాలి? భక్తి పుట్టించాలి, ధైర్యం పుట్టించాలి. అది కదా విశ్వాస జీవితం అంటే. చెల్లి ఒక్కటే కాదు, అందరం కూడా అలాగే పొరపాట్లు చేస్తూ ఉంటున్నాం. ఆరాధన జరుగుతుంటే బయటికి వెళ్ళిపోతాం మనం. అవన్నీ మానుకోవాలి. చిన్నపిల్లల విషయాలు మన చిన్నపిల్లలం. ఇంకా చర్చికి 20 సంవత్సరాల నుంచి వస్తున్నావు, 10 సంవత్సరాల నుంచి వస్తున్నావు, 5 సంవత్సరాల నుంచి వస్తున్నావు. నీకు ఫోన్ వాడదనే సంగతి తెలవకపోతే నువ్వు ఎవరిని నమ్ముకున్నావు? అలా అంటే పాస్టర్ మంచుడు కాదు, మరోసారి చర్చికి మేము రాకు, ఏం పర్వాలేదు. నువ్వు రావద్దన్నావు కాబట్టి ఎత్తలేదు, మళ్ళీ నాకు ఫోన్ చేస్తారు ఇల్లు. అలా కాదు. మీద నాకు ప్రేమ ఉంది, దేవుని ప్రేమ ఉంది, మీరు సరి కావాలి. అది కదా ప్రభు కోరుకునేది. సంఘము మాదిరి కావాలి. సంఘం ఏం కావాలి? మాదిరి. సంఘమే తప్పుతో నడిపిస్తే ఇంకే నేర్పించేది ఎవరు సమాజానికి? ప్రభు ఏమన్నాడు? యేసు ప్రభుల వారు ఏమన్నాడు మాట చెప్పండి సరే. నాలో పాపం ఉంటే నిరూపించమని సవాల్ చేశాడు. మీరు ఎందుకు బతకద్దు అలాగా? పాస్టర్ గారు నన్ను చూడు, పొద్దు నుంచి సాయంత్రం దాకా చూస్తావా? ఒక దినమంతా చూస్తావా? ఒక నెలంతా పసిగడతావా? సంవత్సరం అంతా పసిగడతావా? నా ఫోన్ ఇదిగో అని ఇస్తారు ఎవరైనా? ఎవడు ఇవ్వలేడు. ఇది క్రైస్తవ్యం, నేటి క్రైస్తవ్యం. అలా అంటేనే పాస్టర్ మంచుడు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదమైనా వదిలిపెట్టేది లేదు. ఉతికి ఆరేసుడే, మైల తీసుడే. ఇక్కడ మాత్రం తీసుడే. హల్లెలూయా. సజీవమైన సంఘమే పరలోకం వెళ్తుంది. అలాంటి బిడ్డలే ప్రభుకు కావాలి. హల్లెలూయా. సో దయచేసి ఎవరికైనా వస్త్రాలు లేకపోతే వస్త్రాలు కొనుక్కోండి. యేసయ్య దగ్గర వస్త్రాలు అడగండి. మైల పడి ఉంటే కడుక్కోండి. నీస్తి వస్త్రమును ధరింప చేసుకోండి. స్తుతి వస్త్రము నోటిలో ఉంచుకుందురుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దయచేసి అందరం తలలు వంచుదాం దేవుని సన్నిధిలో. చిన్న ప్రార్థన. ప్రభువా నీకు స్తోత్రం అయ్యా, నీ బిడ్డలు తెలియ తప్పు చేసి ఉన్నారేమో.